అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలకి ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. దీనికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాస్తవాలు చెప్పాలంటే దళిత క్రైస్తవులు విషయం మీద సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన కొంత సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఇది జరుగుతున్న సమయంలో, అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏదైతే టెంపుల్ గురించి మీరు చూసే ఉంటారో, అది కూడా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణిలో పూర్తిగా కుట్రలు పన్నుతున్నారు. ఇది పూర్తిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంత దారుణం అంటే, కొంతమంది యూట్యూబర్లు, పెయిడ్ యూట్యూబర్లు ఎవరైతే జోసెఫ్, ప్రశ్న రావణ్ అనేవాడు పెయిడ్ యూట్యూబర్లు, అలాగే పక్క రాష్ట్రానికి చెందిన పెయిడ్ ఆర్టిస్టు ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా మీ అందరికీ అర్థమవే ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటి సంబంధం? ఇతను క్రిస్టియనే, అతను క్రిస్టియనే. సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడి, టెంపుల్స్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, అసలు ఏం పని వీళ్ళకని అడుగుతూ ఉన్నాను. ఏం పని? రాజ్యాంగం చెప్పిందా మతాల మీద, దేవుళ్ళ మీద తిట్టమని? దారుణాతి దారుణంగా ఎందుకు తిడుతూ ఉన్నారు వీళ్ళు? ఏం పని? అంత పర్సనల్ పని ఏంటి? ఏమొచ్చింది వీళ్ళకి? అంత కష్టం ఏమొచ్చింది? అంత పర్సనల్ ఇష్యూ ఏమొచ్చింది వీళ్ళకి? ఇది కుట్ర కాకపోతే ఇంకేంటని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి పేమెంట్లు వస్తున్నాయి? ఏలూరులో దళిత క్రిస్టియన్ శంకారావం అని పెట్టి జాడాశ్రవను మీరు ఆ రోజు చూసే ఉంటారు. ప్రముఖంగా ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం మొదలుపెట్టారు. దళిత క్రిస్టియన్లని మాట్లాడినప్పుడు వాళ్ళ బాగోగుల గురించి కానీ, వాళ్ళకి ఏమైనా ఉన్న కష్టాల గురించి కానీ, వాళ్ళ గురించి మాట్లాడాలి. కానీ ఊరికే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి మీద దారుణాతి దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. కేవలం పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ మీద పెట్టుకొని చేసిన పరిస్థితులు ఇవన్నీ. దేనికి? ఇది కుట్ర కాకపోతే దేనికి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం కోసం మాట్లాడతారు, దేశం కోసం మాట్లాడతారు, దేశం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇతన్ని పూర్తిగా ఎదుర్కోవాలంటే దేనికి? వాళ్ళకి ఆయన ఏదైతే సనాతన ధర్మం పట్టుకున్నారో, ఏదైతే దేశభక్తి కోసం పట్టుకున్నారో, వాటికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరిగితేనే కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేనిది. ఇది క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇదే ఎవరైతే రావణ్, ప్రశ్న రావణ్, జోసెఫ్ ఇది ఆయన పేరు, అతగాడు నేను నాకు దేశం అంటే ఇష్టం లేదు. దేశం అంటే ఇష్టం లేకపోతే నువ్వెందుకున్నావు ఇక్కడ? నువ్వు రాముడి గురించి మాట్లాడుతావు, ఏదేదో మాట్లాడుతుంటావు. ప్రకాష్ రాజ్ ఏదేదో మాట్లాడుతుంటాడు. అరే నేను అడుగుతున్నాను, నువ్వు అన్ని మాట్లాడతావు కదా, అసలు నీకు సనాతన ధర్మం తెలీదు, నీకు అసలు దేవుడి గురించి తెలుసా? హిందూ దేవుళ్ళ గురించి కానీ, సనాతన ధర్మాల గురించి కానీ మీరు చదువుకోవాలి, మీరు నేర్చుకోవాలి అని అంటే
అందులో సాంప్రదాయాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ జీవితం కాదు, కొన్ని తరాలకు సరిపోవు. సగం మిడిపెట్టి జ్ఞానాలతో ఏటో మాట్లాడి 10 మంది ఎవరో ముందేసుకొని నవ్వుకొని వాళ్ళని అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించి ఏది పడితే అది మాట్లాడడం అంటే ఏమొచ్చింది నీకని అడుగుతున్నా. యూఆర్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, పెయిడ్ ఆర్టిస్ట్. ఈ కుట్ర 100% బయట నుంచి ఎవరో కుట్ర పన్నుతున్నారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగస్వాములే ఈ సోకాల్డ్ ప్రశ్నారావణ్ కానీ, ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ కానీ, ఈ సోకాల్డ్ ఈ జడా శ్రవణ్ కానీ. పాపం జడా శ్రవణ్కి అర్థం కాల. ఎప్పుడైతే ఈయన యాక్టివిటీస్, ఈ ప్రశ్నారావణ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉపా చట్టం కిందకు వచ్చాయో కంగు తిన్నాడు మనిషి. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడే. ఒక మామూలు లైన్ మ్యాన్ కొడుకు సరే అయ్యాడు, జడ్జి అయ్యాడు, ఎందుకు రిజైన్ చేసావు? సడన్గా ఎందుకు రిజైన్ చేసావు అని అడుగుతున్నా. నీకేమైనా బయట ఏమైనా బోల్డ్ ప్రాక్టీసులు ఉన్నాయా? నువ్వేమో చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలోని ఉన్నావు. చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలో ఉన్నావు. నువ్వు దేనికి నువ్వు ఇది చేసావని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవన్నీ కేవలం కుట్ర. ఆ కుట్ర ఇది పూర్తిగా బయట నుంచి వచ్చే ఫండెడ్ కుట్ర. ఇదంతా ఫండ్ చేసి మరీ కుట్ర పన్నుతున్నారు. దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనికి మేము క్లియర్గా మాట్లాడుతున్నాం. పోలీసు వారు కూడా పూర్తిగా దీన్ని ఛేదించాలా, దీన్ని విచారణ చేయాలా. విచారణ చేసి పూర్తిగా ఛేదించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఎలా వదిలేస్తావు నాకు అర్థం కాదు. నీ దేశాన్ని మాట్లాడుతుంటే, నీ దేశం గురించి మాట్లాడుతుంటే ఎలా వదిలేస్తాం? నేను దేశం కోసం పనిచేస్తున్నాం ఈరోజు ఇక్కడ. దేశం కోసం పనిచేసేటప్పుడు ప్రజాస్వామ్య దీంట్లో 100% మేము మాట్లాడతాం. అన్ని మతాలు, అన్ని కులాలకి గౌరవించాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరితోని మాట్లాడడానికి లేదు. ఆపోజిట్కి ఎలా మాట్లాడతారు? నేను అడుగుతున్నాను, ఏ క్రిస్టియను పక్క నిజంగా ఒక క్రిస్టియనో, ముస్లిమో, హిందువో వాళ్ళ నమ్మకాలు, ఆ భగవంతుడిని ప్రార్థించుకుని ఆ భగవంతుడిని ఇచ్చేసుకుని వెళ్తారు. కానీ పక్క దేవుణ్ణి తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసి తిట్టరు. ఎందుకు తిట్టాలండి? దేనికి తిట్టాలని అడుగుతున్నా. నీకేం తెలుసా దేవుడి గురించి అని అడుగుతున్నా. ఏమీ తెలియని మిటమిట జ్ఞానాలతోనే ఈరోజు రెచ్చగొడుతున్నారే. దేనికి రెచ్చగొట్టాలా? క్రిస్టియన్లు ఎందుకు రెచ్చగొట్టాలా నేను అడుగుతున్నా. ఆ కుట్ర ఏంటని అడుగుతున్నాను నేను. ఏదో మాట్లాడితే ప్రకాష్ రాజు మీకందరికీ తెలుసా, ధర్మస్థలి అక్కడ కుట్ర పన్నాడు. అక్కడ కుట్ర పని ఆ దేవాలయాలంతా కూడా ఏదో ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి కుట్ర పని ఆఖరికి ఏమైంది? ఎవడైతే కుట్ర పన్నాడో దొరికేశాడు కదా. చిన్నయ్య ఏదో ఉంటుంది ఆయన పేరు, చిన్నయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు. అందులో కుట్రదారుడే. ఆయన బయట పెట్టేశాడు ప్రకాష్ రాజ్ విషయం అంతా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు చాలా డీసెంట్గా. ఏం మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజ్? నాకు అర్థం కాలే. ఏం మాట్లాడు? మీకు అవసరం ఏంటని అడుగుతున్నా. పని కట్టుకుని హిందూ మతం మీద పని కట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి మీద పని కట్టుకొని ఏం పని అని అడుగుతున్నా. నీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతున్నా. కేవలం నువ్వు డబ్బులు తీసుకోవడానికే, కేవలం డబ్బులు తీసుకొని ఈ పని చేయడానికే మీరు చేస్తున్నారు. ఇది ఇక్కడ అంతనా? వదిలే ప్రసక్తి లేదు. చట్టం ముందు ప్రతి ఒక్కరిని కూడా నించోబెడతాం. మేము ఇదే కోరుతున్నాం. పోలీసు డిపార్ట్మెంట్ని కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే పూర్తిగా విచారణ చేయాలి ఈ కోణంలో.